హైదరాబాద్ బంజారాహిల్స్ లోని లమాఖాన్ హాల్లో బర్మాకు చెందిన తెలుగువారి ఆత్మీయ సమ్మేళనం నిర్వహించింది తెలుగు జాతి ట్రస్టీ. ఉపాధి కోసం 150 ఏళ్ల క్రితం బర్మాలో స్థిరపడ్డా తాము కూడా తెలుగు వాళ్లమే అన్నారు. తమకు హైదరాబాద్, విజయవాడ, వైజాగ్ లాంటి ప్రాంతాలలో ప్రాపర్టీస్ ఉన్నాయని, తమ బంధువులు కూడా ఇక్కడే ఉంటున్నారని తెలిపారు. తమ కోసం ఈ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు బర్మాలోని తెలుగువారు. మాదేమో 4th జనరేషన్ నుంచి బర్మాలోనే ఉంటాం అన్నమాట. మా తాత కాలం నుంచి వాళ్ళు విజయవాడ నుంచి వచ్చేసి అక్కడ సెటిల్ అయిపోయారనమాట. ఇంకా మాకు అంతవరకు గుర్తు. చిన్నప్పుడు చెప్పేవాళ్ళు మా ఆంధ్రా నుంచి వచ్చాము, ఇక్కడ ఉండిపోయాము, ఇక్కడే బిజినెస్ చేసుకున్న తర్వాత ఇంకా మా ఫాదర్ అక్కడే పుట్టారు, ఇంకా మా అందరూ జనరేషన్ అక్కడే అనమాట. ఇప్పుడు మా పిల్లలు కూడా కానీ ఏమో అక్కడ తెలుగు వాళ్ళు చాలామంది ఉన్నారు, 1,00,000 మంది ఉన్నారండి. ఇంకా మాకు సంఘాలు, ఈ లైబ్రరీలు అన్నీ తెలుగులతో సంబంధించిన అన్నీ ఉన్నది. మళ్ళీ కూడా బర్మా కంట్రీలో కూడా వేరే ఏటి ఇబ్బంది లేదు, మంచిగానే. ఇప్పుడు సొసైటీ అన్నమాట, ఇప్పుడు తెలుగు వాళ్ళనే వేరే సొసైటీ అన్నా ఏటి మన కార్యాలు చేసుకున్నా, ఇప్పుడు మన పండుగలు చేసుకున్నా కూడా ఏ ఇబ్బంది పెట్టడం లేదు. మాకు మంచిగానే చూస్తారు. మాకు కూడా అక్కడ దేవి నవరాత్రాలు, ఇంకా వరలక్ష్మి వ్రతాలు అన్నీ చేసుకుంటాం. ఇక్కడ ఎలా సంప్రదాయం చేసుకుంటామో అన్నీ అది ఫాలో చేసి అక్కడ చేసుకుంటాం. అక్కడ కల్చర్ బాగుంటుందండి. బుద్ధిజం కాబట్టి సైలెంట్గా ఉంటాడు, మంచిగానే. మనకి ఏటి ఇబ్బంది కలగరు. ఆ జాతి కానీ వేరే డిఫరెంట్ ఇప్పుడు సొసైటీ అని చెప్పేసి డిఫరెంట్గా కూడా చూడరు. అందరూ కలిసిమెలిసి ఉంటారు. సేఫ్టీ కంట్రీ కూడా బర్మాలో కూడా. కానీ ఏమో మాకేంటంటే తెలుగు అభిమానం అనమాట. చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగినప్పటి నుంచి మా అమ్మ నాన్న, మా పూర్వీకులు, మా తాత మామలు ఏమో మన మాతృభాష, మన కల్చర్ ఏటి, ఇంకా పరంపర అందరూ ఇదే క్యారీ ఆన్ చేసుకొని తీసుకోవాలి, ఇదన్నీ మర్చిపోకూడదు జీవితంలో అంటే అది మాకు చెప్పింది ఈ హార్డ్లోనే మాకు ఫిక్స్ అయిపోయింది. మెయిన్ అనురాధ గారు బర్మాకు చాలాసార్లు వచ్చారు. బర్మా తెలుగు వారు గురించి తెలిసిన మేము వచ్చాము కాబట్టి ఏదైనా ప్రోగ్రామ్ మణి గారు చెప్పండి అని చూపిస్తే పిలిచారన్నమాట. అంటే బర్మా గురించే, బర్మా చరిత్ర గురించి చాలామంది యూట్యూబ్లో కూడా చేశారు. ఇంకా తెలిసే విషయాలు ఉన్నాయి కాబట్టి ఇలా ఏదైనా ప్రెస్ మీట్ చేసి అడగడానికి ఉంటే అడగండి, చేయండి అనేసి అన్నమాట. దానికి మెయిన్ ఇంపార్టెంట్ అదే అన్నమాట. తెలుగు వారు 1,00,000 మందిలాగా ఉన్నారు బర్మా.